తిండికి ఏం లేదు కాదండి. వాళ్ళు వస్తున్నారు, లారీలో కారుల్లో వస్తున్నారు, వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా శ్రమలు అసలు ఎవరు తెలుస్తారు? ఫుడ్ ఇస్తున్నారండి, పైనుండి పాడిస్తే కుక్కలు తీసుకుంటారే అలా తీసుకుంటాయి. దాంట్లో కొన్ని పాడైపోతున్నాయి. ఆ ఫుడ్ దేనికి? వాళ్ళు వచ్చి మమ్మల్ని చూసి ఇంటింటికి పిలిచి పేర్లు డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం రాలేదు. మొన్న అయితే ఎల్లుండి అయితే జగన్ గారు వచ్చి మాట్లాడి వెళ్ళారు, అంతవరకే. ఇదిరా అక్కడ సింగనగర్ వరకు వస్తున్నారండి, కండ్రిక పైకాపురం పాట్పాడ పెద్దలు ఏమైపోతారు? ఇట్లూరు చూసుకోరా. మాక ఎన్ని నష్టం అంటే ఏం చెప్పగలమండి. చాలా కుటుంబాలకి చాలా నష్టమే వచ్చింది. మనిషికి వచ్చి 5 లక్షల నష్టమే వచ్చింది. బాగా మరి పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ముందర పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచిస్తున్నామండి మేము. పిల్లల భవిష్యత్తు ఏమవుతా అని. చిన్న చిన్న పిల్లలకి బట్టలు కూడా లేవు ఇప్పుడు వీళ్ళకి. అలాగా మా ఇంట్లో సామానం కానీ ఏమి కానీ వాడుకునే వస్తువులు కానీ మంచాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తానికైతే పోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు? పిల్లలను పెద్దోళ్ళు 10 మంది కుటుంబం ఉంటే ఆ 2-3కి ఇచ్చి వెళ్తున్నారు. ఆ 2-3కి పట్టలాలు ఏం సరిపోతాయి? ఇంతమంది జనాభా ఉంటే ఇంతమంది జనాభాకి ఇవ్వాలి. ఎవరికాలు మంచినీళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటున్నారు. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందుతలేదు. ఎంతవరకు కొంచెం అండి ఒక పొట్టలం అట్ట సహాయం చేస్తున్నారు. లోపలికి వచ్చి 10 మంది ఉంటున్నారు. 10 మంది కుటుంబం ఉండే వాళ్ళం. ఎదురు కొంచెం డాబాలు ఉంటే ఆ డాబా మీదకి వెళ్తున్నాము. ఆ డాబా మీదకి ఇంతమంది ఉన్నారని సప్లై చేస్తలా. పాల్గొన్న పరిస్థితి రోడ్డు మీద ఏముంటున్నామండి. అసలు తోడెత్తలా ఎక్కువైపోయినాయండి. నీళ్లు ఎక్కువైపోయినాయి. తగ్గుతున్నాయి అంటున్నారు కానీ నీళ్లు ఎక్కువైపోతున్నాయని ఇటు రోడ్డుకు పడి వస్తున్నాము మేము. పాతపాటి రోడ్డుకు పడి వస్తున్నాము. ఆటోలు ఎక్కి మేము ఇంట్లో సామానం టీవీలు పోయినాయి, సామానం కొట్టుకుపోయినాయి. అసలు మాకు ఏమనేది లేదు. మాకు కొంచెం డాబా పైన ఉంటారు చూడు 2 అంతస్తులకే వాళ్ళు కొంచెం పర్వాలా. కింద చిన్న ఇల్లు ఉండే వాళ్ళకే మళ్ళీ పెరగమట్టి మేము ఇటు పడే వచ్చేసేస్తున్నాం. కింద చిన్న ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లు నీళ్ళు మునిగిపోతుంటే కొట్టుకెళ్ళిపోతుంటే మేము ఎదురు డాబాలు ఉంటే కొంచెం పైకి ఎక్కాం. అమ్మమ్మకు ఎక్కించుకోండి అన్న కూడా మాకే ఇల్లు సరిపోవట్లేదు అని అంటున్నారు. పేరు డోర్ నెంబర్తో సహా రాసుకోవాలి ఇంటింటికి. ఏరే వాళ్ళకి అప్పు చెప్తే మాత్రం ఎవరి కాళ్ళు స్వార్థాలుగా చేసుకుంటున్నారండి. ఇంటింటికి వచ్చి పేరుకి ఇవ్వాలండి. 10 మంది పిల్లలు ఉంటారు, పసి పిల్లలు, పాలు తాగే పిల్లలు ఉంటారు, ఏమైనా తినే వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నాము. ఇప్పుడు గ్యాస్ బండ్లు కూడా పోయినాయి. మాకు ఆధార్ కార్డులు కావాలంటున్నారు, రేషన్ కార్డులు కావాలంటున్నారు. అవి కూడా పోయినాయి అండి. అసలు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని ఎక్కడ తెచ్చిస్తాము? మీరు ఇంటింటికి వచ్చి డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. మీరు ఇంతమంది పిల్లలు ఇంతమంది కుటుంబం అని లెక్కగా ఇవ్వాలి. పెద్దోళ్ళు వచ్చి మధ్యోళ్ళకి అప్పు చెబుతుంటే డబ్బు తినేసేవాళ్ళే కానీ పేదోళ్ళ దాకా రానివ్వట్లేదు. ఇంత బాధలో మరి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఇంట్లో తల దాచుకున్నామని వెళ్తున్నాం. బాధపడు లేదండి, అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ వచ్చేసింది, బాగా తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఎక్కడా లేదు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా అంటే ఏమీ ఇస్తలేదు మాకు. వస్తున్నాయి కానీ హెలికాప్టర్లో నుంచి అవి నీళ్లలో పడేస్తున్నారు. మాకేమీ ఉండలేదండి. మమ్మల్ని ప్రభుత్వం బాగా ఆదుకోవాలి. ఈ రోజుకి వారం అవుతుంది. పోయిన శుక్రవారం స్టార్ట్ అయింది, వాళ్ళ శుక్రవారం, ఇవాళ 6వ తారీఖు. సో ఇన్ని రోజులు ఎలా ఉన్నారు లోపల? అసలు లోపల అలానే దోమలతో ఈగలతో అలానే ఉంటున్నాం, వాటర్తో అలానే ఉంటున్నామండి. బాగా ఇబ్బందిగా ఉంది సార్. పాములు వచ్చేస్తున్నాయి. బాగా ఇది అయిపోతుందండి. బాండా ఉమా వచ్చారండి, వచ్చి ఏమో టిఫిన్లు చూసుకొని వెళ్ళిపోతున్నారు. పైపుల రోడ్డు కండ్రిగా మాత్రం రావటం లేదు. ఇల్లు కూడా కూలిపోయినాయండి. మాకు ఇంటానికి అసలు ఇల్లు కూడా లేదు. గోడలు మొత్తం కూలిపోయినాయి. ఎప్పుడో పాతిళ్ళు కదా అవి, అన్నీ కూలిపోయినాయి. మేము ఇప్పుడు వెళ్ళొచ్చాము కండ్రిక. వెళ్ళొస్తే అసలు ఏమీ లేవండి. మా ఒక్క సామాను కూడా లేదండి. మాకు అన్నీ పాడైపోయినాయి. మాకేమన్నా ప్రభుత్వం ఆదుకోవాలండి. బాగా ఇబ్బందిగా ఉంది. విరాళాలు సేకరిస్తామంటున్నారు. మీ వార్డు మెంబర్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన ఎవరైనా వచ్చారా? శనివారం వచ్చి అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటి టిఫిన్ ఇచ్చారు అంతే, భోజనం ఇచ్చారు, ఇంటికి వచ్చారు, అవన్నీ ఇచ్చారు. ఒక్క టిఫినే, ఒక్క పొట్లమే ఇచ్చారు. మా అమ్మోళ్ళే ఉన్నారు సార్. మేము కూరగాయలకి వాటికి వచ్చాము సార్. కొంచెం అందుతున్నాయి, కొందరు అయితే మేము వచ్చే వరకు ఆగట్లేదు. మధ్యలోనే సెంటర్లోనే అయిపోతున్నాయి సార్. ఈ రోజు చూసుకున్నట్లయితే 6వ తారీఖు, రేపు వినాయక చవితి ఉంది. అసలు పండగ ఏం లేదు సార్. మా మనుషులు బతకాలి కదా సార్. ముందు మనుషులు ఉండాలి కదా. మా తాతయ్య మా మామ అలాగే కొంచెం ఉన్నారు సార్, ఇదిగా ఉన్నారు. మరి వాళ్ళ కోసం అయినా బుడమేరు పైన గేట్లు ఎత్తడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది.
అవును సార్, ఏమో మరి మాకు తెలీదు. ఆ వాటర్ ఇంకా పెరిగింది సార్, నిన్నటి నుంచి మళ్ళీ పెరిగింది సార్. చూసుకుంటే 6వ తారీఖు పోయిన శుక్రవారం నుంచి పడుతుంది వర్షం. అవును సార్, పోయిన వారం నుంచి పడుతుంది, కానీ ఎక్కువ అవుతున్నాయి కదా వాటర్. అందడం అయితే కొంచెం అందిందన్న, పూర్తిగా అయితే అందట్లేదు. మాకు వచ్చే వరకు జనాలు లాగేసుకున్నాయి. ఎవరు ఆత్రం ఆలదు కదా సార్. ఎవరు ఏమన్నా వచ్చి సహాయం చేశారా? చేస్తున్నారు సార్, చేసే వరకు చేస్తున్నారు అంతే. పరివాహక ప్రాంతాల వచ్చి బయటకు తీసుకురావడం జరుగుతుంది. చాలా బాధపడుతున్నాం సార్, అది చెప్పలేము, ఎంత బాధపడుతున్నాము. సుమారు అసలు ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? అసలు తెలియదు సార్, మాకు అసలు ఫోన్లు లేవు, ఏమీ లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు సార్, మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ముందే అంచనా వేయడంలో మేము ఫెయిల్ అయ్యామంటున్నారు. మరి ఏమో సార్, అవన్నీ మాకు తెలియదు సార్, వదిలేను సార్. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఏమో మరి మాకు తెలియదు సార్, మాకే తెలియట్లేదు. వాటర్ వస్తూనే ఉంది కదా సార్. ఆదివారం నుంచి వస్తుంది. ఎప్పుడన్నా చూసారు ఇంత పెద్ద వరద? లేదండి. ఒక పక్క చూసుకుంటే ప్రభుత్వాలు కూడా పాపం విఫలమయ్యామంటున్నారు ఈసారి. కానీ అందరికి అందుతున్నాయో లేదో తెలియదు. చాలా మంది సమీప గ్రామాల వాళ్ళు ట్రాక్టర్ల మీద బుల్డోజర్ల మీద తీసుకొచ్చిన వ్యాపారం ఎక్కువ ఉంది. అవును. సో చూసుకుంటే ఏంటి మేడం, ఎప్పుడన్నా చూసారా అసలు? లేదండి, నేను పుట్టిన కాడి నుంచి చూడలేదు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? ఉన్నారు. ఎలా తీసుకొచ్చారు వాళ్ళని? అక్కడ నుంచి ట్రాక్టర్లోనే తీసుకొచ్చాం. మరి ఈ రోజు నుంచి చూసుకుంటే సహాయ కిట్లు ఇస్తానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఫుడ్, వాటర్, పాలు అందితే బాగుంటుంది అంటారు. కాలనీ లోపలే ఉన్నారంటున్నారు. అవునండి. సో చూసుకుంటే మేడం మరి ఏంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు మేము విఫలమయ్యాము ముందు అంచనా వేయడంలో అంటున్నారు కొంతవరకు. మాట ముందే చెప్పిండే వాళ్ళది కట్ట తెగుతుంది, జాగ్రత్త పడండి అంటే చాలా మంది పెద్ద ముసలోళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు సేఫ్ అయ్యే ఇది ఉండేది. ఎప్పుడూ లేదండి, ఇదే ఫస్ట్ టైం. మనం ఎప్పుడు నీళ్ళు వచ్చినా మనకి మోకాళ్ళ కాడికే వచ్చాయి. ఇప్పుడు ఇంట్లోనే 4 అడుగులు నీళ్ళు వచ్చేసినాయి. సహాయక బలగాలు చాలా వరకు లోపలికి వెళ్ళలేకపోయినాయి అంటున్నారు. అవునండి, అది వాస్తవం. ఇప్పుడు మనం ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం, ఈసారి మనమే నిమజ్జనంలో ఉన్నాం నెలల్లో. 1 వీక్ నుంచి ఉందండి, పోయిన సాటర్డే నుంచి స్టార్ట్ అయిందండి. అంచనా వేయడానికి ఇది ఆప్షన్ లేదండి, ఎందుకంటే అనుకోకుండా ప్రకృతి వచ్చిన ఇది కాబట్టి దాన్ని ఎవరు ప్రభుత్వమే కాదు మనమే కాదు శాశ్వతం దేవుడు కూడా దీన్ని ఏమీ చేయలేరు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం బాగానే సహకరిస్తుంది. గవర్నమెంట్ మంచి హెల్ప్ చేస్తున్నారు, మంచి భోజనం ఇస్తున్నారు, ప్రజల్ని బాగా ఆదుకుంటున్నారు. మొత్తం బెటాలియన్ అంతా ప్రతి ఫోర్సు, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి వాళ్ళు కూడా బాగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏదైతే చేయాలో వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నారు. జీతాలు తీసుకుంటున్నాం కదా చేస్తున్నాం అనేది కాకుండా మానవత్వంగా అందులో మా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి పెద్దబాబు సబ్ ఇన్స్పెక్టర్, చిన్న ఆర్మీ, 2 కూడా వాళ్ళు కూడా డ్యూటీలో ఉన్నారు ఇక్కడ ఆల్రెడీగా. ఉన్నట్లయితే మేడం వీళ్ళు ఏమంటున్నారు అంటే వాతావరణ శాఖ ముందస్తుగా అంచనా వేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, రెండోది వెలగలూరు గేట్లు బుడమేరు పైన ఉండడం ఎత్తడం వల్ల ఇలా జరిగింది, రెండోది గంటలు కూడా కొంచెం దీనికి కారణం అంట. అది అంచనా వేసిన ఆనకట్ట వేయలేం కదండి, ఎవరు కూడా దాన్ని ఆపలేరు కదా. 40,000 దాన్ని ఎవరు ఆపలేరు. అంత ఫోర్స్గా అంత ఇదిగా వచ్చిన వాటర్ని ఎవరి వల్ల కూడా కాదు. క్లియర్ అవ్వడానికి నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, ఒక 6 నెలలు కూడా పట్టొచ్చు. ఒక పక్క విరాళాలు వెల్లువెత్తున్నాయి, అన్ని రంగాల వాళ్ళు ఇస్తున్నారు, ప్రజలకు చేరే అవకాశం ఉందండి. కంపల్సరీ అండి, తప్పనిసరిగా చేరుతున్నాయండి, చేరుతాయి. అవకాశం ఉన్న వాళ్ళకి చేస్తున్నారండి, లేని వాళ్ళకి మాత్రం లేదు, పండగ లేదు. కాకపోతే వీలైనంత వరకు మనకి సంవత్సరానికి వచ్చే ఫస్ట్ వినాయక చవితి కాబట్టి కొద్దిమంది చెయ్యాలని సెంటిమెంట్తో వీళ్ళు ఉన్నోళ్ళు మాత్రం కంపల్సరీ చేస్తున్నారు. అదే తొందరగా క్లియర్ చేస్తే జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫుడ్కి కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ విజయవాడలో. 2 డేస్లో చేసేస్తే చాలా బాగుంది సార్. ఇవాళ రేపట్లో కొంచెం క్లియర్ చేసేస్తే. నేను పుట్టిన తర్వాత లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో వచ్చింది అంటున్నారు 30 years అవ్వడానికి 3 days అట్లా పడుతుంది సార్. కానీ త్వరగా చేస్తే ఇంకా మంచిది కదా. చేస్తారు, సంతకుండా చేస్తారు. లేదండి, చూడలేదండి. పక్క చూసుకున్నట్లయితే అధికారుల సహాయ చర్యలు అందరికీ చాలా మంది పగురాల నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునండి. మేడం మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ వాన? ఈ వాన శుక్రవారం నుంచి వస్తుందండి. ఈ రోజు చూసుకుంటే 6వ తారీఖు సెప్టెంబర్ వినాయక చవితి ఉంది, చాలా మంది లోపలే ఉన్నారు. అవునండి. పరిస్థితులు ఎప్పుడైనా ఎదురు? లేదండి, నేను చిన్నప్పటి నుంచి చూడలేదు. ఒక సహాయ చర్యలు జరుగుతున్నాయి కానీ పాపం చాలా మందికి అందరూ. అవునండి, అవును. ఆ పరిస్థితి ఎలా చూడాలి? చాలా బాధాకరం అండి. పక్క చూసుకుంటే బుడమేరు పైన ఉన్న అక్కడ గేట్లు ఎత్తడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిందంటే. అవునండి, అదేనండి. మరి అది అధికారులకి సంబంధించింది, మరి మాకేం తెలిసిద్దండి, చిన్నవాళ్ళం మేము. మా ఊరోళ్ళు కూడా ఉన్నోళ్ళు కూడా పంచుతున్నారండి భోజనాలు తీసుకెళ్ళి. ఇక్కడ నుంచి ఇటు దగ్గర కదా పంచుతున్నారు తీసుకెళ్ళి.
అదే రోజులంటే చాలా టైం పట్టిద్దండి, వాళ్ళు కోలుకోవాలంటే చాలా టైం పట్టిద్ది కదండి. వేరే వాళ్ళు విరాళాలు కూడా ఇస్తున్నారు, వీళ్ళకి అందుతాయి అంటారా? అది మాత్రం మనం చెప్పలేమండి.